ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు మరియు 10వ వచనము మరియు 12 నుండి 14 వరకు వాక్యము. మత్తయి సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు మరియు 10వ వచనము మరియు 12 నుండి 14 వరకు వాక్యము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఎలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో వచించుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతమున విడిచి దానిని వెతుకుటకు పోడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలులలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదని మీరు తెలుసుకొనుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుడిచ్చినటువంటి యొక్క సమయమును బట్టి, దేవుడిచ్చినటువంటి యొక్క జీవమును బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ కొంతసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్యములో యేసయ్య మనందరితో చెప్తున్నాడు కదా, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారండి. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఈ మాటల్లో యేసయ్య చెప్తున్నారు కదా, ఒక మనుష్యుడు తప్పక పరివర్తన చెందాలంట, ఒక మనుష్యుడు రూపొందాలంట. ఏ విధముగా? ఒక చిన్న బిడ్డ వలె ఏ విధంగా ఉన్నాడో అటువంటి స్థితిగతుల్లోనికి, ఆ చిన్న బిడ్డ యొక్క మనస్సులోనికి రూపొందినని తప్ప ఆ మనుష్యుడు పరలోక రాజ్యమున ప్రవేశింపలేడని యేసుక్రీస్తు వారు నొక్కి వక్కాణించుచున్నాను అని ఆయన పలికినటువంటి మాటలు స్పష్టంగా మనము విని ఉన్నాం. ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే, అన్లెస్ యు బికమ్ లైక్ దీస్ చిల్డ్రన్ అని అంటారు. బికమింగ్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక మనుష్యుడు అప్పటికి ఆ సమయమునకు అవ్వనటువంటి దానిని అవ్వుటయే బికమింగ్, మార్పు చెందుటయే, ఆ స్థితికి రావటమే బికమింగ్ అని అర్థం అండి. నేను ఒక అబ్బాయిని ఒక ప్రశ్న అడిగాను. ఏమని అంటే, నన్ను నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయితే అని ఒక బాబుని అడిగితే, ఆ బాబు చెప్పాడు కదా, నేను పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నానని చెప్పాడు. నేను ప్రశ్న అడిగినటువంటి సమయానికి ఆ బాబు ఎలా ఉన్నాడనంటే, చిన్నవాడు, స్కూల్కి వెళ్ళేటువంటి బాబు. కానీ ఆ బాబుకున్నటువంటి ఆలోచన ఏంటి అనంటే, భవిష్యత్తులో ఒక డాక్టర్ అవ్వాలి అనేటువంటిది తన యొక్క ఆశ. అంటే డాక్టర్గా మార్చబడాలి, ఆ స్థితికి రావాలి అని తను ఆలోచన కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ స్థితికి రావటానికి ఏం చేయాలంట అంటే, ఆ బాలుడు ఇప్పటి నుంచే సిద్ధపడాలి. ప్రిపరేషన్ ముందుగానే
మొదలు పెట్టాలి. ఎలాగా? మంచిగా చదవాలి 1, స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి 2, ఇచ్చేటువంటి హోంవర్క్ చేయాలి, మంచిగా చదువుకుంటూ ఆసక్తి కలిగి తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవటంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఒక డాక్టర్కి ఎలాంటి చదువు చదవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నిటినీ తెలుసుకుంటూ తను ఏం చేసుకోవాలంట? ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకొని ఒకానొక సమయంలో రాయవలసినటువంటి పరీక్షలు అన్నీ రాయాలి. చదవలసినటువంటి చదువు అంతా చదివి ఆ ఒక దినమందు ఏమవుతాడంట? ఒక డాక్టర్ అవుతాడు. సమాధానం చెప్పిందేమో ఇప్పుడు, కానీ డాక్టర్ అయ్యేదేమో కొన్ని సంవత్సరముల తర్వాత. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం ముందు చూశారు, ఈ కాలమే ప్రిపరేషన్, సిద్ధపాటు. ఇప్పుడు యేసయ్య కూడా మనకు అందరికి అదే చెప్తున్నారు కదా. ఏంటి అనంటే, మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపరు అని యేసయ్య నొక్కి ఒక్కాణించారంట. అసలు అది సాధ్యమేనా? కుదిరిద్దంటారా? కుదిరిద్దంటారా మాట? ఒక మనుష్యుడు, ఎదిగినటువంటి మనుష్యుడు ఒక చిన్న బిడ్డలాగా అవ్వగలుగుతాడా? అవ్వటము కొంచెం కష్టం. ఎంత? కొంచెం కష్టం, అంతే. ఎందుకు కొంచెం కష్టం అని అంటే, ఆ కొంచెం కష్టమేమో కాదండి, విధేయించుట ద్వారా ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా తన మనస్సుని యేసయ్య ప్రకారము వినేగలిగినటువంటి మనసు కలిగి ఉంటే తప్పక చిన్న బిడ్డలాగా మారిపోతాడు. ఒకటే ఒక్క మాట, విధేయించుట. చెప్పిన మాట వినుటయే రూపాంతరము చెందుట. చెప్పిన మాట వినుటయే దేవుడు అడిగినట్లుగా మార్చబడుట. విధేయతలో ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దాగి ఉన్నదండి. ఈనాటి ఈ యొక్క వాక్యములో శిష్యులకి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, గొప్పవాడు ఎవరు అని ప్రశ్న. అసలు గొప్పవాడెవరు? ఈ లోకపరంగా మనం ఆలోచించేద్దాం. ఎవరు గొప్పవాళ్ళు అంటే, జ్ఞానము కలిగిన వారిని గొప్పవాళ్ళు అంటాం. 1, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళని గొప్పవాళ్ళు అంటాం. గొప్ప ఉద్యోగం చేసి గొప్పగా సంపాదించే వాళ్ళని గొప్పవాళ్ళు అంటాం. ఒక పెద్ద అంతస్తులు జీవించే వాళ్ళని గొప్పవాళ్ళు అంటాం. పేరు పలుకుబడి అధికారం కలిగిన వారిని గొప్పవాళ్ళు అంటాం. కానీ దేవుని పరంగా గొప్పవాళ్ళు ఎవరు? దేవుని పరంగా గొప్పవాళ్ళు ఎవరు అంటే, తగ్గించుకున్నవాడే గొప్పవాడు. మేడలు మిద్దెలో బ్రతికేవాడు కాదండి. ధనమును బట్టి ఒక మనిషిని గొప్పవాడును నిర్ణయించేవాడు కాదండి గొప్పవాడు. నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి అంతస్తుని బట్టి, అధికారాన్ని బట్టి లోకం నిన్ను గొప్పవాడు అంటుందేమో, కానీ దేవుడు నిన్ను నీ మనస్సును బట్టి గొప్పవాడు అని సంబోధిస్తాడు. గొప్పతనమైనటువంటిది నువ్వెంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతావంట. ఎవరి ముందు హెచ్చింపబడతావు? లోకం నిన్ను తక్కువగా మాట్లాడొచ్చు, కానీ నువ్వెంత తక్కువగా నీ మనస్సులో నువ్వు తగ్గించబడి ఉంటావో దేవుని దృష్టిలో అంత ఉన్నతముగా హెచ్చింపబడతావు, అంత గొప్పవాడుగా మార్చబడతావు. తగ్గింపబడటువంటి ఏంటంటే విధేయించుట. చెప్పినది చెప్పినట్లు చేయుటయే తగ్గింపు మనస్సు. నేను కూడా ఒకప్పుడు సెమినర్లో జాయిన్ అయినప్పుడు 2003వ సంవత్సరంలో సెమినర్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా అక్కడ ఉన్నటువంటి ఫాదర్ అడిగారు, సెమినర్కి వచ్చావు కదా, ఏమవుదామని వచ్చావన్నారు ఆయన. నేను అన్నాను, నేను ఫాదర్ అవ్వాలని వచ్చానన్నాను. ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రీస్ట్ అని చెప్పా. వచ్చిన ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్లో ఐ వాంట్ టు బికమ్ ఎ ప్రీస్ట్ అన్నా. కానీ ప్రీస్ట్ అయ్యే టైంకి తెలిసింది నాకు అవ్వటము ఎంత కష్టమో అని. ఎందుకంటే ఆ ప్రాసెస్లో కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, తిరస్కరింపబడ్డాం. అన్ని విధాలుగా ఒక మనుష్యుడు మార్పు చెందితేనే ఒక ఫాదర్ అవటానికి అర్హత పొందుకున్నాను నేను.
అన్నంత ఈజీ అయితే కానే కాదండి. అన్నటువంటి ఈ మాట ఒక్క రోజులో జరిగినటువంటిది కాదు. 11 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో అన్ని అవకతవకలను ఎదుర్కోవటం వలన గురువుగా మార్చబడ్డాం. ఇక్కడ అనేక మందితో వచ్చినటువంటి సమస్య ఎలా ఉంటుందంటే, అయ్యిందాకా ఆరాటం అంట, అయిన తర్వాత పోరాటం అంట. అవ్వాలనుకున్నాము, అయ్యాము, అయిన తర్వాత ఆ గురుత్వాన్ని నిలుపుకోవటమే పోరాటం. తగ్గింపు మనసు, ఈరోజు తగ్గింపబడ్డావు, వెరీ గుడ్. కానీ దానిని నిలుపుకోవటం మరొక పోరాటం, మరొక యుద్ధం. అది అంత ఈజీ కాదు. అయ్యేంత వరకు ఒక విధానం అయితే, అయిన తర్వాత దానిని నిలుపుకోవటము మరింత కష్టసాధ్యము. ఎందుకంటే ఈ అయ్యేటువంటి ప్రాసెస్లో ఏం జరుగుతుందనంటే, ఒక మనుష్యుడు తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు, తన ఆలోచనను మార్చుకుంటున్నాడు, తన విధి విధానాలను మార్చుకుంటున్నాడు, తన క్రియలను మార్చుకుంటున్నాడు. తను మార్పు చెందుతూ ఎలా మార్చబడుతున్నాడు అనంటే, దేవుడు ఆశించిన విధముగా మార్పు చెందుతున్నాడు. ఈ యొక్క క్రమంలో మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుంటున్నాడు. ఏది విలువైనది తెలుసుకుంటున్నాడు. ఏది న్యాయమో, ఏది నీతో, ఏది ధర్మమో, ఏది ప్రేమో తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని దానిని బట్టి జీవించటము చాలా చాలా కష్టమైనటువంటిదండి. చాలా కష్టమైనటువంటిది. యేసయ్య చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా, చిన్న బిడ్డల వల్ల రూపొందిననే తప్ప పరలోక రాజ్యానికి మనకు ప్రవేశము ఉండదంట. మరి నీ మనస్సున స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి ఆలోచించేయండి. ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల గురించి ఏమనుకుంటారంటే, చెప్పిన మాట వినాలి అని అనుకుంటారు. ఎందుకని అంటే, చెప్పిన మాట వినుట వలన ఏం జరగబోతుందనంటే, వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని తల్లిదండ్రులు ఆశిస్తారు. కనుక వాళ్ళు ఏం చేస్తారు? అంత మంచిగా చెప్తారు, మేలైనదే పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినేటువంటి పిల్లలు ఎంతమంది? మేలైనటువంటి దాన్ని ఇవ్వటం వలన ఎంతమంది స్వీకరించి సంతోషంగా ఉంటున్నారు అంటే, చాలా చాలా తక్కువ మంది దీనికి సిద్ధపడిన వాళ్ళు ఉంటున్నారండి. అదే కూడా యేసుక్రీస్తు వారితో జరుగుతుంది. అదే కదా, యేసుక్రీస్తు వారితో కూడా అదే జరుగుతుంది కదా. మనమందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆయన మనకు నేర్పించాలనుకుంటున్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వినటానికి? ఆయన సరిచేస్తున్నాడు, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచారండి. శిష్యులను పిలిచి ఏం చెప్పారనంటే, మిమ్ములను మనుష్యులను పట్టువారిగా చేస్తానన్నారు. యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. కానీ ఏం చెప్పారు వాళ్ళకి? మిమ్ములను మనుష్యులను పట్టువారిగా చేసేదని అన్నారు. ఎన్ని రోజులు అయ్యారు వాళ్ళు? ఎన్ని రోజులు అయ్యారు? ఒక్క రోజులైతే కాదు, ఒక సంవత్సరంలో కూడా కాదు. యేసుక్రీస్తు వారు మరణించి మేడగదులు వీరందరూ కూడా ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ అభిషేకముతోటి నింపబడిన తరువాత ప్రాణం మీద భయం పోయిందండి. అప్పుడు పేతురు గారు బయటికి వెళ్ళి వెలిగెత్తు ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎక్కడున్నారు వీళ్ళంతా? కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు కదా వాళ్ళకి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పినప్పుడు ఇదంతా జరగటానికి కొంత సమయం పట్టింది. ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు సరిచేశారండి శిష్యుల్ని? మీరు ఇంత మందమతులా అని అనలేదా? మీరు ఇంతటి అవిశ్వాసులా అనలేదా? పేతురు గారిని ఎన్నిసార్లు సరిచేశారండి? అవిశ్వాసులు కాక విశ్వాసంలో బలముగా ఉండనని చెప్పేసని యేసుక్రీస్తు వారి శిష్యులను సరిచేయలేదా? వారిని మందలించలేదా?
ఇంతటి మందమాతులు అని చెప్పేసి అనలా, ఇంతటి అజ్ఞానులు అని చెప్పేసి అనలేదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, యేసుక్రీస్తు వారు నడిపించేటువంటి మార్గంలో వారిని బలపరుస్తున్నారండి, వారిని స్థిరపరుస్తున్నారు, వారికి నేర్పిస్తున్నారు. నేర్పించేటువంటి క్రమంలో ఒక దినమున వాళ్ళు ఎలా మార్చబడ్డారంట? మనుష్యులను పట్టేటువంటి వారుగా మార్చబడ్డారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, పేతురు గారు చెప్పినటువంటి మొదటి ప్రసంగం. ఎంతమంది మారారు? 3,000 మంది ఒక్కసారిగా మార్పు చెందారు. మరి మనుషులను పట్టలేదా? మరలా మనం ఒకసారి వాక్యం చదువుకుంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. ఓయి, మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసియే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభువు నీ నుండి కోరుకున్నది ఇదియే. దేవుడంట మనకు తెలియచేస్తున్నాడంట. ఏం తెలియచేశాడండి? మరి ఒకసారి చదువుకుందాం. ఓయి, మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసియే ఉన్నాడు. మేలైనదేదియో ప్రభువు నీకు తెలియచేసి ఉన్నాడంట. నీవు న్యాయమును పాటింపుము, న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలగుము, ప్రేమతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుమంట. ప్రభువు నీ నుండి కోరుకొనినది ఇదియే. నీ నుండి కోరుకునేది ఇదేనంట. న్యాయముగా ఉండమంటున్నాడు, ప్రేమగా ఉండమంటున్నాడు, దేవుని పట్ల వినయం కలిగి ఉండమంటున్నాడండి. దేవుడు నీ నుండి కోరుకుంటుంది ఇదేనంట. ఇది చేయటం వల్ల నువ్వేమవుతున్నావు అని అంటే, రూపాంతరం చెందుతున్నావు, పరివర్తన చెందుతున్నావు, మార్పు చెందుతున్నావు. న్యాయం చేయటం మొదలుపెట్టు, ప్రేమించడం మొదలుపెట్టు, వినయం కలిగి బ్రతకటం మొదలుపెట్టు. ఒకానొక రోజున పరిపూర్ణముగా మార్చబడతావు. ఒక వ్యక్తిని క్షమించడానికి ఇప్పుడు మనసు లేదేమో, క్షమించడానికి ప్రయత్నం చేసి చూడు. ఒక అడుగు తీసుకో. క్షమించడం అనేటువంటిది నీ యొక్క లక్షణముగా మార్చుకో. ఒకానొక రోజున ఏమైద్ది? నీలో ఒక గొప్ప ప్రేమ, నీవే ప్రేమగా మార్చబడేటువంటి పరిస్థితికి వస్తావు. కారణం ఏంటో తెలుసా? ప్రేమించటము నీవు అలవర్చుకున్నావు కాబట్టి నీవు ప్రేమగా మార్చబడతావు. సహాయం చేయి, 2 రోజులు చేయి, 4 రోజులు చేయి, చేయటం అలవాటు చేసుకో. ఒకనొక రోజున నీ మనసు ఎలా ఉంటుంది తెలుసా? అడిగిన వానికి లేదనక ఇవ్వగలిగినటువంటి గొప్ప మనసు నువ్వు పొందుకుంటావు. గౌరవించడం నేర్చుకో. ఎవరినైనా సరే వ్యతిరేకిస్తావా? గర్వంతో మాట్లాడతావా? చెయ్యం కదా. కారణం ఏంటో తెలుసా? నీవు నేర్చుకున్నావు. తండ్రి నీకు నేర్పించింది అది. నువ్వు అలా బ్రతకాలని ఆయన నీకు నేర్పించి, అలా బ్రతికితే నువ్వు బాగుంటావు అని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు మన బాగు కోరుకుంటున్నారు కదా. మన తండ్రి మనందరం బాగుండాలని కోరుకుంటున్నాడు కదా. ఈ కోరుకోవటంలో ఆయనే నేర్పిస్తున్నాడు నీకు. నేర్చుకోవటం కష్టమే, కానీ నువ్వు దానికి అలవాటు పడితే, శిక్షణ తీసుకుంటే తప్పక ఫలిస్తావు. కష్టమును ఇష్టముగా మార్చుకో. కష్టమును ఇష్టముగా మార్చుకోవాలంట. వినండి చక్కటి మాట. కష్టాన్ని ఇష్టముగా మార్చుకోగలిగితే నీవు తప్పక ఆనందిస్తావు, గొప్పవాడిగా పరిగణింపబడతావు. మన మనసేనండి మనల్ని గొప్ప చేసేది. మన అలవాట్లు మనల్ని గొప్ప చేస్తాయి. మన యొక్క మంచితనమే, మనలో ఉన్నటువంటి మానవత్వమే మనల్ని గొప్పవాళ్ళగా చేస్తాయండి. గొప్పవాళ్ళంటే ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపట్ల, గొప్పవాళ్ళుగా మార్చబడ్డారు. మార్చబడే ప్రక్రియలో ఎంతోమంది అవమానాలు పొందుకున్నారు, ఎంతోమంది ఒంటరివారైపోయారు, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అయినప్పటికీ కూడా మానవత్వాన్ని విడిచిపెట్టలా, వారిలో కలిగినటువంటి ప్రేమను విడిచిపెట్టలా. ఎందుకంటే వారు నేర్చుకున్నటువంటి నీతి అంత ఉన్నతమైనది.
ఆ నీతిని అనుసరించడం వల్లనే ఈ రోజున గొప్పవారుగా మార్చబడ్డారు. యేసయ్య అదే చెప్తున్నాడండి. అనేక మంది ఉన్నటువంటి ఆలోచన, నేను గొప్పవాడిని అవ్వాలి. ఎలా అవుతావు? నీవు రూపాంతరము చెందితే తప్ప, నీవు మార్పు చెందితే తప్ప, పరివర్తన చెందితే తప్ప అది సాధ్యము కాదు. నువ్వు మనుషులను దూషిస్తూ బతికితే, మనుషులకు వ్యతిరేకంగా జీవిస్తే, అన్యాయం జరిగిస్తే, అక్రమము జరిగిస్తే ఎలా గొప్పవాడు అవుతావు? ఎలా అంగీకరించబడతావు? మనుష్యులే మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇంక దేవుడు ఎలా అంగీకరిస్తాడు దానిని? ఆలోచించే. కనీసం మనలో ఉన్నటువంటి ప్రేమ, నీతి మనుషులను గుర్తించాలి కదా. కనీసం మనుష్యులు కూడా నీ మంచిని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎలా గుర్తిస్తాడండి? చిన్న బిడ్డల వలె రూపొందినని తప్ప, పరివర్తన చెందినని తప్ప, మార్పు వస్తేనే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశము లేదు అని యేసుక్రీస్తు వారు కరాఖండిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ ఆలోచన విధానము ఎలా ఉన్నది? నీ మానసిక స్థితిగతులు ఎలా ఉన్నవి? నీ అలవాట్లు ఎలా ఉన్నవి? నీ క్రియలు ఎలా ఉన్నవి? లోకమును బట్టి నీ యొక్క దృష్టి ఎలా ఉన్నది? ఎదుటి వ్యక్తిని బట్టి నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? ఆలోచించేయి. చాలామంది గొప్పవాళ్ళైతే ఒక రకం చూస్తారు, పేదవాళ్ళైతే మరొక రకం చూస్తారు. ఎందుకని అంటే వారి దగ్గర ఉన్నటువంటి ధనమును బట్టి, వీరి దగ్గర ఆ ధనము లేదు కాబట్టి వ్యత్యాసాలు చూసేటువంటి దృష్టిలో ఉంటాయండి. అదే చిన్న బిడ్డలకు ఉంటుందా? చిన్న బిడ్డలకి ధనికులు పేదవాళ్ళు అనే వ్యత్యాసం తెలుసా? ఉన్నదా వాళ్ళకి వ్యత్యాసం? ఈ పరివర్తన నీకు వచ్చిద్దా? అంటే సిరి సంపదలు కలిగిన వాడిని, ధనం కలిగిన వాడిని, ఉద్యోగస్తుడిని ఒక విధంగా ప్రేమిస్తున్నావా? ఇవేవి లేనటువంటి వాడిని మరొక విధంగా ప్రేమిస్తున్నావా? అంటే ధనమా ఒక వ్యక్తి మీద ప్రేమను సూచించేది? ఇదే మనలో కలిగినటువంటి మార్పు? ఇదే మన పరివర్తన? ఇదే మన భక్తి? కాదు కదా. మీకు నిజం చెప్పమంటారా? మనుష్యులు ఎవరి పక్షాన్ని నిలబడతారు అంటే ధనవంతుడి పక్షాన్ని నిలబడతారు. ఎందుకని? అతని దగ్గర కావలసినంత ధనం ఉంది. న్యాయవాదులు ఎవరి పక్షాన ఉంటారు? ధనవంతుడి పక్షాన ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ధనవంతుడి పక్షాన ఉంటాడు. అంటే ఈ లోకపరంగా ఎవరి పక్షాన ఉంటారంటే ఒక ధనికుడు మరొక ధనికుడి పక్కన ఉంటాడు, ఒక అధికారి మరొక అధికారి పక్కన ఉంటాడు. ఇది లోకం యొక్క నైజం. కానీ సత్యం ఏంటో తెలుసా? ఒక పేదవాడి పక్షాన సర్వశక్తిమంతుడని దేవుడు ఉంటున్నాడు. ఒక నిరుపేద పక్షాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆయన న్యాయం చేయటం మొదలు పెడితే వాదించగలిగిన న్యాయవాది ఎవడు లోకంలో? ఆయన న్యాయం చేయటానికి సిద్ధపడితే ఆపగలిగిన వారెవరు? యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది ఎవరి కోసమండి? కొరకు. ధనికుల కోసమా? కాదు కదా. యేసయ్య వచ్చిందే పేదల కొరకు, పేదవారి కొరకు. వైద్యుడు ఆరోగ్యవంతులకు అవసరం లేదంట, రోగులకేనంట. మన దృష్టిలో గొప్పవాళ్ళు అనేటువంటి వాళ్ళు ధనమును బట్టి ఉంటే, దేవుని దృష్టిలో పేదవారు, బలహీనులు, నెట్టివేయబడిన వారు, తృణీకరింపబడిన వారు, వారి పక్షమున దేవుడే ఉంటున్నాడు. ఇప్పుడైనా నీ ప్రవర్తనను మార్చుకోగలవా? నీ ఆలోచనను మార్చుకోగలవా?
లోకము దృష్టి ఒకటైతే దేవుని దృష్టి మరొకటి. మనుష్యుడు ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మెచ్చుకునేటువంటి బిడ్డలుగా మార్చబడాలనంటే చెప్పినట్లు వినాలి. వినేటువంటి క్రమంలో నీకు దెబ్బలు తగులొచ్చు, గాయాలు అవ్వచ్చు, నీకు కఠినంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, ఇంకా అనేక శ్రమలు రావచ్చు. అయినప్పటికీ కూడా నీవు పరివర్తన చెందుతున్నావు. నీవు ఆయనకు నచ్చినటువంటి ఒక పాత్రగా మార్చబడుతున్నావు. అలా మార్చుకునేటువంటి ప్రక్రియలోనే ఆయన నీకు నేర్పిస్తున్నాడు. వినగలిగేటువంటి మనసు నీకుంటే విధేయించి చూడు. నువ్వు గొప్పవానిగా పిలువబడతావు. గొప్పవానిగా నిన్ను అభినందిస్తాడు దేవుడు. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహింపచేస్తాడు నిన్ను. కానీ ఈ ప్రక్రియ ఒక శిల్పి ఒక శిల్పమును చెక్కేటువంటి ప్రక్రియ. మనందరము చాలాసార్లు విన్నటువంటి ఒక కథ కదా. ఒక శిల్పికి ఒక రాయి దొరికిందంట. రాయి దొరికినప్పుడు ఆ రాయి పరిస్థితి ఎలా ఉందనంటే ఒక ఆకారం లేదంట, ఏదో ఒక పిచ్చి రాయిలాగా ఉంది అది. అయితే ఆ రాయి దొరికింది ఎవరికి? శిల్పికి దొరికింది. శిల్పికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటనంటే, ఆయన ప్రతిభ ఎలా ఉంది అనంటే, ఎటువంటి పనికిరాని రాయినైనా సరే ఒక మంచి శిల్పంగా తయారు చేసి చెక్కగలిగినటువంటి ప్రతిభ ఆ శిల్పికి కలిగి ఉన్నాడు. అయితే ఆ శిల్పి చెక్కటం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలు తగులుతున్నాయి, ఉలి దెబ్బలు తగులుతున్నాయి రాయికి. రాయి అనుకుంటుంది కదా, నాకెందుకు కష్టం, నేను ఉన్న స్థలంలో ఉంటే సరిపోయేది కదా, నాకెందుకు ఈ బాధలో, ఏంటి నొప్పి, ఈ ఉలి దెబ్బలు తట్టుకోలేకపోతున్నానని రాయి తనలో తాను అనేక మాటలు అనుకుంటుందంట శిల్పిని గురించి. కానీ ఇక్కడ రాయికి తెలియదు కదా, నిన్ను ఆయన మలుస్తున్నాడు అని, నిన్ను ఆకర్షణగా మారుస్తున్నాడని, ఒక అందమైనటువంటి ఒక శిల్పంలాగా మారుస్తున్నాడని, విలువలేనటువంటి ఒక రాయిగా బయట ఉండగా ఒక శిల్పంలా మార్చి తన ఇంటిలో ఉంచుకోవాలని ఆ శిల్పి నిన్ను మలుచుతున్నాడని రాయికి తెలియదు కదా. ఆ రాయికి ఆ శిల్పి చేసేటువంటి పనంతా కూడా ఒకానొక సమయంలో పూర్తయిందంట. పూర్తయిన తర్వాత అటుగా వచ్చినటువంటి అనేక మంది చూసి, ఆహా, ఈ శిల్పము ఎంత చక్కగా ఉంది అని అనుకుంటున్నారంట. అప్పుడు ఆ శిల్పం అనుకుంటుంది కదా, ఒకానొక సమయంలో నేను ఎన్నో మాటలు అనుకున్నాను, ఎందుకు నాకు ఈ దెబ్బలు అని, ఎందుకు నాకు ఈ కష్టము అని. కానీ ఈ రోజున అనేక మంది పనికిరానటువంటి నన్ను పనికి వచ్చేటువంటి శిల్పంగా మార్చి అనేక మంది అభినందించుటకు శిల్పి కారణమయ్యాడని. మనందరం కూడా ఒకానొక సమయంలో పనికిరానటువంటి రాయి వంటి వారమే. శిల్పి నిన్ను చెక్కాలని ఆశపడుతున్నాడు. చెక్కబడుటకు నువ్వు సిద్ధమైతే ఒకానొక సమయంలో నీవు మార్పు చెందుతావు. విలువ కలిగిన విధముగా మార్చబడతావు, గొప్పవానిగా మార్చబడతావు. అయితే ఈ ప్రక్రియకు నీవు సిద్ధమా? ఆలోచించేయి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.